లలితాదేవి ఆవిర్భావంలో చెప్పినట్టుగా తల నుంచి పాదముల వరకు వర్ణించరు. మొత్తం ఒక కాంతి పుంజం కింద చెప్పారంతే. అందుకే తలతలమని మేను మెరయ ధగధగమనుచున్ కలుముల నీనిటి చూపుల, ఆ చూపులకున్నటువంటి వైభవం అది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే, కేవలం ఆవిడ ఒక్క చూపు చూస్తుంది ప్రసన్నంగా. ఆవిడ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ పడిన ఉత్తర క్షణంలో ఇక అలా ఇలా ఉండదు, ఇక ఐశ్వర్యం. అది ఉత్సాహం కానివ్వండి, సంతోషం కానివ్వండి, పూనిక కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి సంపద కానివ్వండి, అవన్నీ కూడా అంత పుష్కళత్వాన్ని పొందుతాయి, అంత సంతోషంగా ఉంటుంది. అందుకే ఆవిడ చూపులలోంచే అంతటి అనుగ్రహ ప్రసరణం చేసింది. అందుకే ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే ఆమె యొక్క చేతిలోంచి ఇస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే లక్ష్మీ కటాక్షము అంటూ ఉంటారు. ఆవిడ చూపు పడితే చాలు, ఒక్కసారి అలా ప్రసన్నంగా చూసిందా, ఇక అక్కడ ఎంత ఐశ్వర్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఐశ్వర్యము 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 అన్న మాట వాడుతున్నప్పుడు కేవలము నేను సంపద గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకూడదు. కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు. శ్రీ సూక్తం అలా మాట్లాడలేదు. కేవలం డబ్బు ఒక్కటే లక్ష్మీదేవి ఇస్తుంది అని నిర్ధారణ చేయకూడదు. లక్ష్మి అంటే జీవితాన్ని పండించగలిగినటువంటి శక్తి. ఆవిడ ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అని ఉండదు. ఆవిడ దేన్నైనా ఇవ్వగలదు. అందుకే కలుముల నీనిటి చూపుల, ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అయి, ఆవిడ చెలువంబుల మొదటి టెంకి సిరి పుట్టే నృపా. ఆమె ఈ లోకానికి అంతటికీ కూడా అద్భుతమైనటువంటి సౌందర్య రాశి, లోకమాత మొట్టమొదట సృజింపబడింది